నమస్తే సార్. శ్రీమాత్రే నమః. తులారాశి వారికి మే నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? రైట్ అమ్మా. తులారాశి వారికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి శుక్రుడు రవితో కలుస్తున్నాడు. సో దీనివల్ల ఏమిటంటే సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు కావచ్చు, అదేవిధంగా వివాహ సంబంధించిన విషయంలో కొంచెం మంచి సంబంధాలు వీళ్ళకి రావడం కావచ్చు, అండ్ గొప్ప వాళ్ళ వల్ల కొంత పరిచయాల వల్ల కొంత సక్సెస్ రేట్కి వెళ్ళడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి పర్టికులర్. కాకపోతే ఈ మాసంలో వీళ్ళు అప్పులు ఇవ్వడం జోలికి వెళ్ళకూడదు. అప్పులు ఇవ్వడం తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇబ్బంది వస్తుంటుంది. ఈ పర్టికులర్ అంశంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆర్థిక పరంగా అంటే ఒకటి, ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్లేసెస్కి చేంజ్ అవుదాం అనుకుంటారు చూసారా. ఇప్పుడు వేరే దేశము, రాష్ట్రము మూవ్ అవ్వడం ద్వారా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది వీరికి. ఒకే దగ్గర ఫిక్స్డ్గా అయిపోతే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉండదు. ఇప్పుడున్న పర్టికులర్ టైంలో కొంతమందికి కొన్ని అవకాశాలు వస్తుంటాయి, వాళ్ళు సంశయంలో ఉంటారు ఇప్పుడు మూవ్ అవునా వద్దా అని. బట్ దిస్ ఇస్ ది మూమెంట్ ఉంటే బాగుండే టైం అనమాట ఆర్థికంగా. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఆర్థిక నేరాలు అంటుంటారు ఒక్కోసారి. మనకి చూడండి కొన్ని యాప్స్లోనూ కొంతమంది ఏవో ఫోన్ చేసి మీకు ఈ డబ్బులు వేస్తాం, మీకు కొన్ని డబ్బులు ఇట్లాంటివి కొంచెం జరిగే ఛాన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్కామ్స్ లాంటివి. వీరికి అసెట్స్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? అసెట్స్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో చూసుకుంటే కనుక అసెట్స్ కలిసి వస్తాయి కొంతవరకు చెప్పాలంటే. అయితే కొంత ఘర్షణ కూడా ఉంటుందండి అసెట్స్ విషయంలో పర్టికులర్గా తులవారికి. ఎందుకంటే ఈ 4వ అధిపతి 5లో ఉన్నాడు. ఈ 4వ అధిపతి 5లో ఎప్పుడైతే ప్రొసీడింగ్ హౌజెస్లో కుజరాహులు ఉన్నారో ఇది కొంత ఘర్షణ వాతావరణాన్ని తీసుకొస్తుంది. అండ్ ఎడ్యుకేషన్ పరంగా అయితే బయటకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వరకు అవకాశాలు కూడా వస్తాయి. దాని పరంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది చెప్పాలంటే. ఈ రెండు వీళ్ళకి చూపిస్తుంది. ఈ స్ట్రెస్ తగ్గాలి అంటే మాత్రం దుర్గా ఆరాధన ఎంత చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. దుర్గా అండ్ నరసింహస్వామి ఆరాధన. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది సార్? ఆరోగ్యపరంగా అంటే 6th హౌస్లో గ్రహాలు ఉండడం మంచిదే చెప్పాలంటే, పాపగ్రహాలు ఉండడం మంచిదే. వర్క్ కొంచెం శత్రువుల వల్ల వచ్చే మానసిక స్ట్రెస్ మాత్రం కొంత ఉంటుంది వీళ్ళకి. మ్యారేజ్కి సంబంధించిన విషయంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ విషయం అయితే చాలా బాగుందండి వీళ్ళకి ఇప్పుడు. ఎందుకంటే 7th హౌస్లో శుక్రుడు వివాహానికి కారకుడు ఉన్నాడు. దాంతోపాటు ఎగ్జాల్టెడ్ సన్ కూడా ఉన్నాడు అక్కడ. సో ఈ రెండు ప్లానెట్స్, సన్ అనేది మ్యారేజ్ ఇవ్వకపోయినా కూడా అక్కడ సపోర్ట్ చేస్తుంది కొంతవరకు, ఎగ్జాల్టెడ్ హౌస్ కాబట్టి. ఈ రెండు కూడా మంచి సంబంధం కుదరడానికి రైట్ టైం చెప్పాలంటే ఇప్పుడు వీరికి. ఈ రాశి వారికి జాబ్ కానివ్వండి, అలానే బిజినెస్ కానివ్వండి ఎలా ఉండబోతుంది సార్? ఈ రాశి వారికి జాబ్ పరంగా అంటే ఒకటి, మొన్నటి వరకు అంటే గురువు మారనంత వరకు చాలా బాగుందమ్మా, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు జాబ్ విషయంలో. ఓకే. ఇప్పుడు ఏప్రిల్ మాసం ఎండింగ్ వరకు కూడా గురువు మారలేదు. మే వచ్చేసింది ఎప్పుడైతే గురువు మారుతున్నాడో 8th హౌస్లోకి వెళ్తున్నాడు. అయితే దీనివల్ల ఏమిటి అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు గురువు ఇక్కడ, బికాజ్ ఆఫ్ 2nd హౌస్ని చూస్తాడు కాబట్టి. సో ఫైనాన్షియల్ గ్రోత్ పరంగా బాగానే ఉంటుంది. కానీ కెరియర్లో స్టెబిలిటీగా ఉండే విషయాలు కొంచెం వీళ్ళు స్టెబిలిటీగా ఉండలేకపోతుంటారు. బికాజ్ ఆఫ్ 10th హౌస్ వీళ్ళకి చరరాశి అంటారు. అంటే చరము ఎప్పుడైతే 10th హౌస్కి వచ్చిందో అది కొంచెం అక్కడ సపోర్టింగ్ సరిగా లేవనుకోండి ప్లానెట్స్, కొంచెం మారిపోదామా, ఇందులో ఉందామా, ఇంకోటి ఏదో బాగుంటుందేమో, ఇక్కడ అనవసరంగా ఉన్న ఈ థాట్స్ పెరుగుతుంటాయి వీరికి. వీరు ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అప్పుల విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్కామ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 6th హౌస్లో కుజరాహు కలయిక కదా, బట్ అది శత్రువు పైన జయాన్ని కూడా ఇస్తుంది. కొన్ని కోర్టు కేసెస్ వ్యవహారాల్లో కూడా మీకు గ్రోత్ ఇస్తుంది. అంటే ఆ విషయంలో ఏదైనా గెలుపునిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఏంటంటే కొంచెం ఈ అప్పులు ఫ్రెండ్ కదా అనుకుని ఇవ్వడం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్త తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ 12th హౌస్లో కేతు ఉన్నాడు. 12th లార్డ్ వెళ్ళి రాహుతో బుధుడితో కలిశాడు, కుజరాహులతో కలిశాడు. సో అందుకని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎవరో ఇన్వెస్ట్మెంట్ చేశారు, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుందేమో అనే తొందరపాటులో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు పర్టికులర్గా, అది జాగ్రత్త పడాలి. వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? కాళికాదేవి యొక్క అష్టోత్తరం చేసుకోవడం, దుర్గా సప్తసతి, దాన్ని చండీ సప్తసతి అంటారు. ఇట్లాంటి హోమాలు లేకపోతే గణపతి తర్పణము ఇట్లాంటి మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారు ఇవి కాకుండా సార్ ఇంకా ఈ నెలలో ఇది కాకుండా ఇంకా చేసుకోవాల్సినవి కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటే అమ్మా, మెయిన్గా మనము గోచార ఫలితాలతో పాటు జన్మజాతకం కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. పర్టికులర్గా ఏంటంటే ఒక వ్యక్తి
మనం కేవలం జాతకం చూసి వ్యక్తి ఇలా ఉంటాడని చెప్పొచ్చు. జ్యోతిష్శాస్త్రం యొక్క గొప్పతనం అంటే లగ్నం బేస్ మీద ఉంటుంది. ఆ వ్యక్తి ఏ లగ్నం ఉన్నప్పుడు జన్మించాడు, ఆ లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి వాళ్ళ లైఫ్ ఉంటుంది. అంటే బాగా కోపంగా ఉంటాడా, గొడవలు పడుతూ ఉంటాడా, ప్రశాంతంగా ఉంటాడా, ఎక్కువగా తిరుగుతాడా, లేకపోతే ఎక్కువ బిజినెస్ లైన్లోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడా, లేకపోతే ఎక్కువ ఎంజాయ్ చేస్తాడా అని ఎవ్రీథింగ్ ఉంటాయి. కాబట్టి లగ్నం ఎక్కడ ఉంది, అసలు మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి అది ఏదైనా పాపకత్తెరలో ఉంటే దాన్ని సెట్ చేసుకోవడం కూడా వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే మీ పర్సనల్ చార్ట్లో. అలా కాకుండా కొంతమందికి ఫైనాన్షియల్ ప్లానెట్ బాగోదు వాళ్ళ జన్మజాతకంలో, పర్సనల్ చార్ట్లో. సో అప్పుడు ఆ ఫైనాన్స్ ఇచ్చే ప్లానెట్ ఏది, అసలు చాలామందికి తెలియని విషయం, ఎందుకు ఇబ్బంది పడుతుంటారంటే వీళ్ళకి ఫైనాన్స్ ఇచ్చే గ్రహం ఒకటవుతుంది, వీళ్ళు ఇంకోవైపు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి మెడికల్ దాంట్లో ఉందనుకోండి, వీళ్ళు మెడికల్ రిలేటెడ్ ఏం చేసినా కలిసి వస్తుంది. వీళ్ళు తెలియక ఏం చేస్తారంటే మెడికల్ సైడ్ కాకుండా ఇంకోటి ఏదో ఈ కార్ షోరూమ్ పెట్టుకోవడమనో లేకపోతే ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి కలిసి రాదు. అరే ఇన్ని తెలివితేటలు ఉన్నాయి నాకు, చాలా తెలివి తక్కువ ఉన్నవాడు సంపాదిస్తున్నాడు, నేను సంపాదించలేకపోతున్నాను, ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. ఎందుకు అంటే యోగం ఒక దగ్గర ఉంటే ఇంకో పని చేస్తున్నాం మనం. అంటే వాటర్ ఇప్పుడు ఒక స్థలం ఉంది, వాటర్ అక్కడ పడుతుంది, తీసుకొచ్చి ఇక్కడ బోర్ వేస్తున్నాం, వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. అట్లా ఏంటంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా మీకు ఏ ప్లానెట్ ఇస్తుంది, ఏ మార్గంలో వెళ్ళాలని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం. అలాగే మీ ప్రయత్నాలు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, కొంతమందికి అన్నదమ్ములు సహకరిస్తారు, కొంతమందికి సహకరించారు. ఎందుకు అంటే పూర్వజన్మల్లో మీరు చేసిన పాపకర్మ వల్ల వస్తుంది, దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే కలిసి వస్తుందని ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈస్ట్లో ఉంటే మంచిదా, వెస్ట్లో ఉంటే మంచిదా, సౌత్లో ఉంటే మంచిదా, నార్త్లో ఉంటే మంచిదా అని ఉంటుంది. ఆల్ డైరెక్షన్స్ గుడ్, బట్ మీకేది పనికి వస్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకుంటూ చాలామంది వివాహం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు, బట్ టైం రాదు ఒక్కోసారి. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం అంతా కష్టపడి వివాహం కోసం ఎదురు చూసి చాలా రకరకాలు చూసి వెక్స్ అయిపోయే కంటే కూడా నాకు ఈ సంవత్సరం అసలు బలం లేదు, నెక్స్ట్ ఇయర్ ఉందనుకోండి, ఈ సంవత్సరం అంతా మీ పనులు చేసుకుని నెక్స్ట్ ఇయర్ వెతుక్కుంటే మీకు టైం సేవ్ అవుతుందిగా. సో వివాహ సమయం ఎప్పుడుంది, ఎలాంటి వ్యక్తి వస్తారు, వివాహం విషయంలో చాలామందికి ఈ మధ్య అన్ని డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ ప్లాంటరీ పొజిషన్స్. అలాంటి వాటిలోనే ఎక్కువ మంది పుడుతున్నారు. దానికి ముందుగా ఏమైనా అర్క వివాహం, కుంభ వివాహం చేసుకోవాలా, ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, దీనికి భయపడాల్సిన పనేం లేదు. లలితా సహస్రనామాలో చక్కగా మనకి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకున్నాను అనుకోండి, చక్కగా సెటిల్ అవుతుంది వివాహం విషయంలో. అలాగే జాబ్ గురించి బాధపడుతూ ఉంటారు, జాబ్ సెటిల్ అవ్వట్లేదని, దానికి కూడా చక్కగా మీరు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోవచ్చు, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. చేసుకుని హ్యాపీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. ఎక్కడా కూడా శాస్త్రము నీది ఇలా ఉంది ఇలాగే అవుతుంది అనడానికైతే శాస్త్రం అక్కర్లేదు. నీకు ఇలా ఉన్నందుకు నువ్వు ఎలా సెట్ చేసుకుంటావు అని చెప్పడానికి శాస్త్రం. వైద్య రంగం కూడా అంతే కదమ్మా. నీకు జ్వరం వచ్చిందంటే నీకు జ్వరం వచ్చింది చెప్పడానికి కాదు, జ్వరం ఎలా తగ్గుతుందో చెప్పడానికి వైద్య రంగం. అట్లాగే ఈ శాస్త్రం కూడా నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, నీ పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటి, సో ఇక్కడ నువ్వు ఏం చేసుకుంటే నువ్వు దీన్ని అధిగమిస్తావు. జాబా, బిజినెస్సా, విదేశానికి వెళ్ళడమా, లేకపోతే కొన్ని అప్పుల్లో ఉంటే నువ్వు ఎలా బయటపడాలి. చాలామంది వాళ్ళ రేపంతా అప్పులే. సో ఓం అపర్ణాయ నమః మంత్రం ఇట్లా ఏంటంటే పర్టికులర్గా కొంతమందికి అప్పులు ఇవ్వడమే వాళ్ళ బిజినెస్ అవుతుంది. మరి వాళ్ళకి ఏమిటి అంటే వాళ్ళకి ఆ యోగం ఉంటుంది. కొంతమంది అప్పులు చేయడం వల్ల ఇబ్బంది పడతారు. సో ఈ చార్ట్లో ఏంటంటే ఇవన్నీ చూసుకోవాలి. ఇక్కడ చాలామందికి సందేహం వస్తుంది, మరి ఇవన్నీ చూసుకునేలాగైతే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు, ఈ మే ఫలితాలని, ఆ ఫలితాలు, ఈ ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి చూడండి అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, స్టూడియోకి వచ్చారు, ఇంటి దగ్గర మార్నింగ్ టైం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంటి నుంచి ఇక్కడ రావడం గంట సేపు పడుతుంది అనుకోండి. అదే ఏ ట్రాఫిక్ లేదు, హాఫ్ అన్ అవర్లో రాగలుగుతారు. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1.5 hours పడుతుంది. అంటే ఏమిటి, మీరు మీ వెహికల్ మీరేం మారలేదు, కానీ ఎందుకు డిస్టెన్స్లో తేడా వస్తుందని బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. అంటే బయట ఉండే పరిస్థితులు. అలాగే మన జన్మజాతకం పనిచేస్తున్నప్పటికీ బయట ఉండే గోచార గ్రహాల స్థితి మనల్ని కొంత రూల్ చేస్తూ ఉంటుంది. మీకు ఎలాగైతే ఆఫీస్కి రావడానికి 1/2 గంట నుంచి 1.5 గంట వ్యవధి ఎలా అయితే మారుతూ ఉందో ఇది కూడా అంతే. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.